హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు టైం మార్నింగ్ 11 అయింది. ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేశాను. కుకింగ్ సెక్షన్ అయిపోయింది. కౌంటర్ టాపు, గ్యాసు, షింక్ అన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా ఇల్లు ఏమీ ఊడవలేదండి. ఫస్ట్ ఇంకేందంటే క్యారెట్ జ్యూస్ చేద్దామనేసి క్యారెట్ని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. అంటే ఈవినింగ్ తాగుదామనేసి ఇంకా ముందే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే సాయంత్రం తాగొచ్చు అనేసి, ఇంకా అంటే పనిలో పని అయిపోతుందనేసి ముందు క్యారెట్ అయితే 1 కేజీ ఉంటే దాంట్లో ఒక 2, 3 క్యారెట్స్ తీసి పక్కన పెట్టాను. అంటే ఏవైనా ఫ్రైడ్ రైస్ చేసినా కూడా దానిలోకి వేయొచ్చు అనేసి ఇంకా అవి 2, 3 క్యారెట్లు తీసి పక్కన పెట్టి మిగతా క్యారెట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇంకా జ్యూస్ చేసే జార్ ఉంటుంది కదా, ఆ జార్లో వేసాను. మిక్సీ అయితే పట్టాలి. ఫైన్ అంటే ఫైన్గా అంటే బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయాలి. వాటర్ అయితే యాడ్ చేశాను. అందులో కొంచెం క్యారెట్ అయితే తిని చూశానండి. అయితే క్యారెట్ అంత స్వీట్ ఏం లేదు, మీడియంగా ఉంది. కొంచెం పటిక వేద్దామనేసి ఇంకా పటిక అయితే కొంచెమే ఉంది, ఒక చిన్న గడ్డ మాత్రమే ఉంది. ఇంకా పటిక తీసి పక్కన పెట్టాను. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేశాను. ఆ నీళ్ళు అయితే కుండలోకి పైప్ వేసాను. ఇంకా దానివల్ల అయితే నాకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. అప్పుడైతే ఫస్ట్లో ప్యూరిఫైయర్ కొన్న కొత్తలో అయితే ఇంకా గిన్నెతో వాటర్ పట్టి కుండలో పోసేదాన్ని. చాలా రిస్క్ అనిపించేది. అక్కడే నాకు 45 మినిట్స్ 1 అవర్ దాకా టైం పట్టేది. ఇంకా ఇప్పుడు ఏంటంటే కుండ క్లీన్ చేసి వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసి ఇంకా పైప్ పెట్టేసి ఆ కుండలోకి పైప్ వేస్తే నాకు ఈ 1 అవర్లో నేను మస్తు పని చేసుకోవచ్చు. నాకు టైం చాలా సేవ్ అవుతుంది. అట్లా 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాను. ఇంకా రీసెంట్గా తెచ్చానండి, ఒక 2 మంత్స్ 3 మంత్స్ కూడా అయిందో లేదో. ఇంకా పైప్ కోసం అయితే అమెజాన్లో కూడా చూశాను, కానీ నాకు ఆ సైజ్ దొరకలేదు. ఇక ఏది శానిటరీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా అన్ని షాపులు తిరిగినా కూడా దొరకదు. లాస్ట్ ఒకే ఒక షాప్లో మాత్రమే, అది కొంచెం దూరంలో ఉంది. ఇంకా ఆ రోజు నైట్ సరే ఎట్లయినా సరే పైప్ అయితే సాధించి తీసుకురావాలనేసి వెళ్ళాము. ఇంకా ఆ షాప్లో మాత్రమే దొరికింది. ఒక 2 మీటర్స్ అయితే తీసుకొచ్చాం. 1 మీటర్ అయితే సరిపోతుంది మాకు, ఎక్కువే. కాకపోతే మళ్ళీ దొరకదు కదా, ఎందుకైనా మంచిది అనేసి మా నాన్న 2 మీటర్స్ తీసుకోమంటే 2 మీటర్స్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా నాకు ఆ పైప్ అదే టైం చాలా సేవ్ అవుతుందండి. అంటే ఆ వాటర్ పట్టేలోపు నేను ఇంట్లో ఆల్మోస్ట్ వర్క్ అయితే చేసుకోవచ్చు. 45 మినిట్స్ 1 అవర్ అంటే వర్క్ అయిపోతుంది కదా ఇంట్లో. ఇంకా పైప్ అయితే కుండలోకి వేసాను. ఇంకా కుండ నిండిన తర్వాత ప్యూరిఫైర్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ మిక్సీ జార్లో అయితే, అంటే మిక్సీ కాదని జ్యూస్ జార్లో అయితే వాటర్ పోసి ఇంకా క్యారెట్స్ అయితే గ్రైండ్ చేస్తున్నాను. మా చిన్నునేమో ఇంకా హాల్లోనే ఉన్నాడు. టిఫిన్ చేశాడు. టిఫిన్ చేసి ఇంకా మొబైల్లో ఏదో చూస్తున్నాడు. 1 అవర్ టైం ఇచ్చాను. ఇంకా అంతమించి ఎక్కువ చూడొద్దని చెప్పాను. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మొబైల్ చూడడానికి. ఇంకా మిగతా టైంలో నాతో టైం స్పెండ్ చేయాలి. ప్లస్ ఏంటంటే టీవీ చూడాలి కొద్దిసేపు. అట్లా ఎప్పుడు మొబైల్ మీద డిపెండ్ అవ్వద్దని చెప్పాను. ఇంకా పటిక ఉంది కదా, ఆ పటిక చూపిస్తాను. పటిక కూడా అయిపోయిందండి. కిరాణా షాప్లో అయితే తీసుకొని రావాలి. కిరాణా సరుకులు తీసుకొచ్చేవి ఉన్నాయి, కానీ మా నాన్నకి వీలు పడక కిరాణానికి కూడా వెళ్ళట్లేదండి. ఇంకా తనకి ఎప్పుడు టైం దొరుకుతుందా అని చూస్తున్నాను. టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కొన్ని కిరాణా సరుకులు, మెయిన్ కిరాణా సరుకులు అయితే అయిపోయినాయి. ఇంకా ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా ఈరోజు కానీ రేపు కానీ తనకి వీలు పడితే కిరాణానికి వెళ్ళి కిరాణా సరుకులు అయితే తీసుకురావాలి. కిరాణా సరుకుల లిస్ట్ కూడా రాశాను. ఇంకా నేనేంటంటే వెంటనే అయిపోయిన వెంటనే ఒక్కొక్కటి లిస్టు రాసుకుంటాను. నాకు మళ్ళీ అన్నీ ఒకసారి అంటే గుర్తుండవు కదా. ఏదైతే నేను కిచెన్లో నాకు అయిపోయింది అనుకుంటే వెంటనే పేపర్ తీసి ఇంకా రాసేస్తాను అనమాట. అట్లా చేసుకుంటేనే బెస్ట్ కదా. అన్నీ ఒకసారి రాయాలంటే ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము. ఇంకా ఎప్పటికప్పుడు కిచెన్లో ఉంటాం కాబట్టి మనకి ఏది అవసరమైతే అది అయిపోయింది అనుకోండి, వెంటనే మన లిస్ట్ రాసుకుంటే మనకి ఇంకా మర్చిపోవడం అనేది జరగదు. నేనైతే ఎప్పుడు అట్లానే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మిక్సీ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే అది ఆన్ చేశాను. ఎందుకంటే కొంచెం క్యారెట్ హార్డ్గా ఉంటుంది కదా. ఇంకా 2-3 టైమ్స్ వాటర్ పోసుకుంటూ గ్రైండ్ అయితే చేస్తున్నాను. ఉక్కపోతే అయితే బాగానే ఉందండి. వర్షాలు ఏంటంటే ఒక్కొక్కసారి ఇట్లా చిరుజల్లులాగా పడుతున్నాయి. ఒకానొక టైంలో అయితే గాలిదుమ్ము, ఇంకంతే. పెద్ద వర్షాలంటే ఏం పడట్లేదు. కాకపోతే గాలిదుమ్ము మాత్రం డైలీ ఉంటుందండి. 1-1:30 అట్లా అయిందంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యి గాలిదుమ్ము అయితే కంపల్సరీ డైలీ ఉంటుంది. ఇంకా మా సైడ్ అయితే ఉంటుంది. ఇంకా అన్ని ఏరియాలో ఉండాలని ఏం లేదు కదా. ఒక్కొక్క ఏరియాలో క్లైమేట్ ఒక్కో రకంగా ఉంటుంది. ఇంట్లో ఇంకా మా నాని అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను మా చిన్ను వాటికి
ఇక స్లోనే వర్క్ చేస్తున్నాను. స్లో అంటే కుకింగ్ సెక్షన్ అయితే 7:30 కల్లా ఆల్మోస్ట్ అయిపోతుంది. టిఫిన్, కుకింగ్ సెక్షన్. మెయిన్ ఇంకా అది అయిపోతే ఏముంది, పనే ఉంటుంది కదా, ఇల్లు ఊడవడం, తుడవడం, గిన్నెలు తోమడం, ఇంకా అవే కదా. గిన్నెలు కూడా క్లీన్ చేశాను. ఇంకా ఈరోజు మీరు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. క్యారెట్ జ్యూస్ తాగితే హెల్త్ కూడా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఫేస్ కూడా షైనింగ్గా ఉంటుంది, మంచిగా గ్లో వస్తుంది ఫేస్లో. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ. ఇంకా బీట్రూట్ అయితే తన దగ్గర లేవు, తీసుకోవాలి. తను వస్తే తీసుకురమ్మని చెప్పాలి. తీసుకురమ్మంటే మాత్రం తీసుకొస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ జ్యూస్ అయితే చేశాను. అంటే బాగా లిక్విడ్గా కాకుండా ఇంకా కొంచెం ప్యూరీ లాగా చేశాను. అయితే క్యారెట్ జ్యూస్ని అయితే ఫిల్టర్ చేయలేదండి. ఇంకా నేను ఆల్రెడీ క్యారెట్ అయితే పీల్ చేశాను. పీల్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేస్తే ఇంకా అందులో ఏముంటుంది, వాటరే కదా తాగేది అనేసి ఇంకా జ్యూస్ని అయితే ఫిల్టర్ ఏం చేయలేదు. కొంచెం ప్యూరీ లాగా వచ్చింది, అయినా బాగుంది. ఇంకా అందులో కొద్దిగా పటిక వేసాను చెప్పాను కదా. ఇంకా పటిక వేసి మిక్సీ జార్లోనే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశాను. ఆ పటిక కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇంకా ఒక గ్లాస్ అయితే నేను తాగాను. నేను తాగిన తర్వాత టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ నేను ట్రై చేశాను. ఆ తర్వాత మా చిన్ను కూడా పోసిస్తే మా చిన్ను కూడా ఇంకా తాగుతున్నాడు. మా చిన్ను ఎలా ఉందంటే ఫస్ట్ ఏంటి మమ్మీ ఫిల్టర్ చేయలేదా అన్నాడు. అంటే స్ట్రైనర్ చేయలేదా అని అడిగాడు. అంటే స్ట్రైనర్ ఏం చేయలేదమ్మా, ఆల్రెడీ నేను పీల్ చేశాను కదా, ఇంకా మళ్ళీ స్ట్రైనర్ చేస్తే ఇంకా అందులో ఏముంటుంది, ఇంకా వాటర్ తాగినట్టే ఉంటుందనేసి చెప్తే ఇంకా తాగేశాడు. ఎలా ఉందంటే టేస్ట్ బాగుంది మమ్మీ అని చెప్పాడు. అంటే కొంచెం దగ్గరుండి తినిపించినా తాగించినా కూడా మంచిగా తింటాడు, తాగుతాడు. కానీ ఇంకా తన చేతికి ఇస్తే మాత్రం తినడు, తాగాడనమాట. ఇంకా నెక్స్ట్ ఇది నైటు ఇక స్నానం చేసి ఇంక ఇంట్లో వర్క్ అంతా ఉంటుంది కదా, వర్క్ అంతా ఫినిష్ చేసి దేవునికి దీపం పెట్టేసి ఇంకా అంతా అయిపోయిన తర్వాత నైట్ ఇది డిన్నర్లోకి అయితే నేను రాగి సంగటి ప్రిపేర్ చేయమని చెప్పారు మా నాని. అయితే అప్పుడు టైము 8 అయింది. ఇంకా కొంచెం రేషన్ బియ్యం అయితే గుప్పెడంత రేషన్ బియ్యం కడిగేసి ముందు ఒక 1 అవర్ నానబెట్టాను. ఆ తర్వాత ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని ఇంకా రాగి సంగటి అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా మా కోసం అయితేనేమో పెసర వడియాలు, టమాటా గ్రేవీ లాగా చేశాను. అయితే మా నానేమో చికెన్ కర్రీ తెచ్చుకుంటా అన్నాడు. మా ఇద్దరి వరకే చేసుకున్నాను, నేను మా చిన్ను, మా ఇద్దరికే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా చిన్నునైతే హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కోసమని డైలీ ఒక పేజీ రాయమని చెప్పాము. డైలీ ఒక పేజీ రాసి చూపిస్తున్నాడు, నాకు లేదంటే వాళ్ళ డాడీకి. ఇంకా డైలీ 1 పేజీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా నెక్స్ట్ హైయర్ క్లాసెస్ కదా, ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంకా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమని రోజు ఒక పేజీ అయితే తనకి హోంవర్క్ లాగా పెట్టించేసాము. ఇంకా తనైతే వర్క్ చేస్తున్నాడు. ఇంకా నేను కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకొని హాల్లోకి వచ్చిన తర్వాత చూడండి ఫేస్ ఎంత జిడ్డుగా ఉందో, అంత ఉక్కపోతగా ఉంటుంది. అంటే అన్ని చోట్ల అంతే ఉందిలేండి క్లైమేటు. డే టైంలో అయితే బాగా ఎండలు ఉన్నాయి కదా, ఇంకా స్నానం చేసినా కూడా చేసినట్టే ఉండదు, ఫేసు కడుక్కున్నా కూడా కడిగినట్టే ఉండదు అనమాట, అంత జిడ్డుగా ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళాలంటేనే కొంచెం భయం అనిపిస్తుంది. కానీ మరి కిచెన్లో వర్క్ చేయకపోతే మన లేడీస్ కష్టం కదా. రాగి సంకటి అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రాగి ముద్ద అంటారు కొన్ని చోట్ల రాగి సంకటి అంటారు, చేశారు. నేనైతే పెసరవడియాలు, టమాటా కొంచెం గ్రేవీలా చేశాను చెప్పాను కదా. నేను మా చిన్ను అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాం, అప్పటికి 8:30 అయింది. ఇంకా మా నానినేమో కర్రీ రాలేదనమాట. చికెన్ కర్రీ తెచ్చుకుంటా అని చెప్పాడు కానీ తీసుకురాలేదు. మీరు తిన్న తర్వాత నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పాడు. ఇంకా నైట్ అయింది, గేట్ కూడా లాకేసాం. మా నానినేమో అంటే మేము తిన్న తర్వాత వెళ్ళి చికెన్ కర్రీ అయితే తెచ్చుకున్నాడు. ఇంకా బోరు ఆన్ చేసి డాబా మీద మెట్ల మీద కూర్చున్నాడు అనమాట. అంటే ట్యాంకు మళ్ళీ ఫుల్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకే ఎప్పుడు మోటార్ ఆన్ చేసినా కూడా మేము పైన ఉంటాము. పైన ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత కిందకు వచ్చేసి ఇంకా మోటార్ ఆఫ్ చేస్తాము. ఇంకా నేను డిన్నర్ కూడా చేశాను కదా, గిన్నెలన్నీ కూడా ఊచి షింక్లో వేసాను. ఇంకా అంటే డాబా మీద అయితే క్లైమేట్ కూల్గా ఉందనేసి నేను కూడా వచ్చాను. మా నాని ఎట్లాగా బోర్ ఆన్ చేశాడు కదా. ఇంకా మేము పెట్టిన సీసీ అయితే నైట్ టైంలో లైట్ వస్తుంది, అదే ఎదురుగా కనిపించేది రేకుల కింద. ఇంకా క్లైమేట్ అయితే మరి వర్షం పడేలా ఉంది, పడుతుందో లేదో తెలియదు. చెట్లకైతే నీళ్ళు పెట్టలేదు, వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అనేసి ఇంకా చెట్లకి నీళ్ళు పెట్టలేదు. అదే చూస్తున్నాను వర్షం పడుతుందా లేదా అనేసి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కిరాణానికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మా నాన్న డిన్నర్ చేసిన తర్వాత వీలుంటే
వెళ్ళొస్తాము, లేదంటే లేదు. మా చిన్నునేమో కిందనే ఉండి ఇంకా టీవీ చూస్తున్నాడు. కొంచెం మూవీ ఏదో పెట్టాడు. తనకి సైంటిఫిక్ మూవీస్ అంటే చాలా ఇష్టము. ఇంకా స్పేస్‌కి సంబంధించినవి అవన్నీ. ఇంకా ఆ మూవీస్ చూస్తుంటే ఇంకా నేనైతే డాబా మీదకొచ్చేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందకైతే వెళ్తున్నాను. మళ్ళీ మా చిన్ను ఒక్కడే ఉన్నాడు కదా! తను మళ్ళీ బోర్ ఫీల్ అవుతాడు. ఇంకా మా నానినేమో ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత వస్తా అని చెప్పాడు. ఇక కిందకైతే వచ్చేసాము. ఇక్కడ బాల్కనీలో కూడా సీసీ లైటు ఆన్ అయింది కదా! అది డే టైంలో అయితే ఆన్ అవ్వదు. నైట్ టైమ్ అయితే ఆన్ అవుతుంది. ఇంకా బయటే కొద్దిసేపు రిలాక్స్ అవుతే బాగుండు అనిపిస్తుంది. ఇంకా టైం 10 కూడా దాటింది. కిరాణా షాప్‌కి ఇంకా వెళ్ళాలనే ఆలోచన అయితే లేదు. రేపు ఏమైనా వెళ్తే వెళ్ళాలి కంపల్సరీ. ఇంట్లోకైతే వచ్చేసాను. ఇంకా డోర్ లాక్ అయితే వేసేసాను. ఇక పడుకుందాం అనేసి. ఇంకా మా చిన్ను చూడండి ఏదో మూవీ చూస్తున్నాడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.